కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. గవర్నర్ సిఫార్సుపై బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలవనున్నారు. అటు స్పీకర్ తమను అనర్హులుగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. కర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప సర్కార్ ఎట్టకేలకు నెగ్గింది. మూజువాని ఓటుతో యడ్యూరప్ప సర్కార్ నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. 224 సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో 16 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో ఆ సంఖ్య 208కి పడిపోయింది. స్పీకర్ మినహా తమకు 108 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవరాజ్ తెలిపారు. శాసనసభ రిజిస్టర్లో సంతకాలు చేసిన ప్రకారం విపక్ష ఎమ్మెల్యేలు 33 మంది మాత్రమే ఉన్నారని, ఈ లెక్కన తమకు 3/2 మెజారిటీ ఉన్నట్లు జీవరాజ్ స్పీకర్ కు తెలిపారు. అంతకుముందు తమపై అనర్హులుగా ప్రకటించడంపై అసమ్మతి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి జేడీఎస్ కాంగ్రెస్ నేతలు మద్దతు పలికినారు. శాసనసభలోకి అనుమతించకపోవడంతో అసమ్మతి ఎమ్మెల్యేలు బీభత్సం సృష్టించారు. అడ్డుకున్న మార్షల్స్ పోలీసులపై బల ప్రయోగం చేసిండ్రు. అసెంబ్లీలోని కిటికీ అద్దాలను ధ్వంసం చేసిండ్రు. స్పీకర్ విశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించగానే బీజేపీ అసమ్మతి సభ్యులతో పాటు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు రాజ్భవన్ కు ర్యాలీగా వెళ్లిండ్రు. స్పీకర్ రాజ్యాంగ నిబంధనల్ని తుంగలో తొక్కిందని, తమకు 120 మంది సభ్యుల మద్దతు ఉందని గవర్నర్ కు తెలిపిండ్రు. అటు గవర్నర్ భరద్వాజ్ కూడా 16 మంది సభ్యుల అనర్హత వేటుపై తీవ్రంగా స్పందించిండ్రు. స్పీకర్ చర్య రాజ్యాంగ విరుద్ధమైనదని, దీనికి సంబంధించిన నిబంధనలను నీరుగార్చిందని కేంద్రానికి పంపిన నివేదికలో తెలిపిండ్రు. యడ్యూరప్ప సర్కార్ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని నివేదికలో కోరిండ్రు. మరోవైపు అధికార బీజేపీ మాత్రం గవర్నర్ నివేదికపై మండిపడింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు గవర్నర్ కుట్ర పన్నుతున్నారని, ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేసిండ్రు. ఇవాళ తమ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలిసి గవర్నర్ సిఫార్సులను తిరస్కరించాలని కోరనున్నట్లు తెలిపిండ్రు.